కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి అంత రష్, చాలా రష్ ఉంది. వచ్చేవాళ్ళే, వీళ్ళందరూ వచ్చేవాళ్ళే, వెళ్ళేవాళ్ళు వేరే దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు. నాగలక్ష్మి అక్క వచ్చి నాకు ఆ స్కార్ఫ్ వేసి నన్ను తీసుకెళ్తుంది. అన్నదానానికి స్కార్ఫ్ లేకపోతే రానివ్వరు. లక్ష్మక్క నేను అన్నదానంలో ఉన్నాం. ఇలా ప్రసాదం వడ్డించటం చాలా బాగుంది. సిస్టమేటిక్గా దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఇలా ప్రసాదం దక్కుతుంది. చక్కగా దర్శనం చేసుకున్న లైన్ ఇటు అన్నదానానికి లైన్ కలిపేశారు. కంటిన్యూయేషన్ అన్నమాట. ప్రతి భక్తుడు వచ్చి చక్కగా అలా తోసుకునే పద్ధతి లేకుండా అయ్యో ప్రసాదం నాకు దక్కలేదు అని ఏ భక్తుడు ఫీల్ అవ్వకుండా భలే పెట్టారు ఈసారి దేవస్థానం వారు. చాలా బాగుంది ఈ సిస్టమ్. తోపులాటలు లేకుండా, ఒకరికొకరు తొక్కేసుకోకుండా భలే ఉంది. చాలా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే పులిహోర ప్రసాదం, అలాగే చక్కెర పొంగల్ ప్రసాదం, అలాగే టమాటా ఉప్మా ప్రసాదం, కదంబం, సాంబార్ రైసు ఇలా సాయంత్రం పూట వడ్డిస్తున్నారు. మధ్యాహ్నం పూటేమో నేను చక్కగా భోజనం వడ్డిస్తున్నారు. చూడండి, ప్రతి భక్తుడు దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఈ ప్రసాదం దక్కుతుందనమాట. రిలాక్స్డ్గా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుని కాళ్ళు నొప్పులు ఉంటాయి కదా, ఏకదాటిగా ప్రతి భక్తుడు నిలబడి వచ్చి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఇదిగో ఇలా వడ్డించుకున్నాక తీసుకొచ్చి అక్కడ కూర్చుని తింటారనమాట. ఆ పక్కనే వాటర్ ప్యాకెట్స్ పెట్టారు. చక్కగా తినేసి కడుపు నిండా మంచినీళ్ళు తాగి సంతోషంగా వెళ్తారనమాట ప్రతి భక్తులు. చాలా బాగుంది ఈసారి కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం వారు భక్తులకి ప్రతిదీ అందుబాటులో పెట్టారు. నాకైతే బాగా నచ్చింది. అలాగే ప్రతి భక్తులు ప్రసాదం తీసుకుని ఏమాత్రం బాధపడకుండా ఇక చూడండి చక్కగా కూర్చునే వాళ్ళు కూర్చున్నారు, నిలబడ్డవాళ్ళు నిలబడ్డారు. ఇంకా కావాలంటే మళ్ళీ మారు కూడా వడ్డిస్తున్నారు. లేదనే మాట మాత్రం లేదనమాట. సాయంత్రం 5 గంటల నుంచి నేను ఫస్ట్ పులిహోర వడ్డించా, ఆ తర్వాత కదంబ వడ్డించా, ఆ తర్వాత టమాటా ఉప్మా వడ్డించా. నేను వడ్డించేటప్పుడు వీడియోలు తీసేవాళ్ళు ఎవరూ లేరు. అదే మా పిల్లలు వచ్చి ఉంటే నన్ను తీసేవాళ్ళు. కొన్ని పిల్లలు చేత చేసేవన్నీ మనం మిస్ అవుతూ ఉంటాము. ఇక్కడ ఎవరు నేను వడ్డించినప్పుడు వీడియో తీసేవాళ్ళు లేరు. విస్తరలు ఇచ్చేటప్పుడు మాత్రం పాప మా కుర్రోడు వచ్చాడు ఒక బాబు, ఆ బాబుని తీసి పెట్టమంటే తీసి పెట్టాడు అనమాట. ఇది ఇలా ఎందుకు పెడుతున్నానంటే వచ్చే భక్తులందరికీ ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారు అనే విషయం చాలామందికి తెలియదు. పాపం ప్రసాదం మిస్ అయ్యి వెళ్ళిపోతున్నారు. కనీసం వీడియో చూసైనా దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడ అన్నదానానికి వచ్చి ఎంతో రుచికరమైన ప్రసాదాన్ని సేవిస్తారని వీడియో చేశాను అనమాట. విస్తరాకులు కూడా నీట్గా ఉన్నాయి, ఏం దుమ్ములు లేకుండా చాలా బాగున్నాయి. చక్కగా కుమారి సెంటర్ నుంచి కానివ్వండి, లేకపోతే వినాయకుడి గుడి దగ్గర అటువైపు నుంచి కానివ్వండి, వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం దక్కింది. ఇక్కడ చూడండి, భక్తులు ఎవరిని కూడా ఇక్కడి నుంచి లేవండి, తినకండి, వెళ్ళిపోండి, రష్గా ఉంది అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. చూడండి చక్కగా తింటున్నారు అందరూ కూడాను. ఎవరిని వీళ్ళు పంపించేసే వాళ్ళే లేరు. అమ్మయ్య, ఈ వాళ్ళకి అమ్మవారి దర్శనం దక్కింది. మధ్యాహ్నం పూట ఇలా భోజనం వడ్డిస్తున్నారు. చక్కగా పప్పు, కూర, పచ్చడి, పులిహోర, పరమాన్నం అలా అన్నీ వడ్డిస్తున్నారు. దేవస్థానం వారికి థ్యాంక్ యూ సో మచ్. జై భవాని.